ఉగాది కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని. శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని. వ్యాస పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువును మరవద్దని. నాగుల చవితి ప్రాణాల్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని. వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని. రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడవరాదని. వినాయక చవితి ఊరంతా ఒక్కటిగా కలవడానికి. పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరువకని. దసరా ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసేదానిని గౌరవించమని తెలిపేది. దీపావళి 10 మందికి వెలుగు చూపే జీవనం నీదవ్వాలని. కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని. సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరవకుండా సంబరాలు జరపమని. మహాశివరాత్రి కాలం మారుతోంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని. హోలీ వివిధ రంగుల వలనున్న వివిధ మనుషులు, వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.